హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే జేడబ్ల్యూఈకి సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయినాయి. సో ఆ రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ రిజల్ట్స్ క్యాల్కులేషన్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చేయడం ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో చేసిన అందరికన్నా ముందుగా మెయిల్లో అప్డేట్ రూపంలో మీ మెయిల్కి వస్తుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ jwe.main.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ జేడబ్ల్యూ మెయిన్ జనవరి 2019 ఎన్టీఎస్ స్కోర్ అని చెప్పేసి వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్, ఆల్రెడీ మీకు అడ్మిట్ కోడ్లో మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది అప్లికేషన్ నెంబర్ ఈ ఏరియాలో ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇంతకుముందే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అడ్మిట్ కార్డులో ఉన్న ఈ అప్లికేషన్ నెంబర్ తీసుకొచ్చేసి ఇక్కడ టైప్ చేయండి. అలాగే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్యాప్చా నెంబర్ ఉందో క్యాప్చా నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. 90E7 లాగిన్ అని క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే సో మన ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. సో ఈ ర్యాంక్ కార్డ్ అఫీషియల్ ర్యాంక్ కార్డు. ఇది ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే జనవరిలో జరిగే ఎగ్జామ్ ర్యాంక్ కార్డు అలాగే మనకి ఏప్రిల్లో జరిగే ర్యాంక్ కార్డు, ఈ రెండు ర్యాంక్ కార్డులో ఏదైతే హైయెస్ట్ స్కోర్ ఉంటుందో ఆ ర్యాంక్ కార్డ్ని మనకి కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈ ర్యాంక్ కార్డ్ని జాగ్రత్తగా ఉంచేసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి క్యాల్కులేషన్కి సంబంధించిన వివరాలు కూడా చెప్తానని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ మార్క్స్. ఇది బీఈ బీటెక్, అలానే బీ ఆర్క్, బీ ప్లానింగ్ ఒకవేళ వాళ్ళు కనుక ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాల్కులేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది టోటల్ వివరాలు కావాలంటే మనకి ఇక్కడ ఒకటి వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ క్లిక్ చేయడం ద్వారా మనకి దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. సో మీకు దానికోసం ఏం చేస్తున్నానంటే టోటల్ మార్క్స్ క్యాల్కులేషన్ ఎలా జరిగింది. సో పేపర్ 1కి టోటల్ మార్క్స్ వచ్చేసి 360, పేపర్ 2కి వచ్చేసి 390. సో పేపర్ 1 కన్సిడర్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఇంటూ 4 మైనస్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 1. పేపర్ 2కి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటూ 4 మైనస్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటూ 1 ప్లస్ వీళ్ళకి అడిషనల్గా డ్రాయింగ్ ఉంటుంది, డ్రాయింగ్ మార్క్స్ని యాడ్ చేశారు. సో ఇది పేపర్ 1 పేపర్ 2 క్యాల్కులేషన్స్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చూసినట్లయితే సో లాస్ట్ ఇయర్లో జనరల్, ఓబీసీ, ఏఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ 2018, 17, 16, 15, 14, 13 ఇవి లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ చూపించాను. సో మ్యాక్సిమం ఇప్పుడు కూడా సేమ్ ఇదే రేంజ్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే 2018, 17కి మీరు అబ్జర్వ్ చేస్తే 98 ఉంది, ఇక్కడ 81 ఉంది, 2016 100 ఉంది. సో ఎప్పుడు కానీ మనకు ఒక ప్లస్ ఆర్ మైనస్ 5 to 10 ఉండొచ్చు. సో ఒకసారి కన్సిడర్ చేసుకోండి. మీ మార్క్ క్యాల్కులేషన్ సంబంధించిన వివరాలు ఇవి. సో మీ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్లో అటాచ్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్లో జరగబోయే ర్యాంక్ కార్డు, ఈ ర్యాంక్ రెండు కూడా మీ దగ్గరలో ఉన్నట్లయితే కౌన్సిలింగ్కి ఈజీగా అవుతుంది. సో అప్పటికి వాటి డౌన్లోడ్ లింక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకొని మెయిల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్నది. దీని ద్వారా ఏ వీడియో చేసినా అందరికన్నా ముందుగా మీ మెయిల్కి వస్తాయి. ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.